నమస్తే, నేను రోజా. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణలు మారుతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలున్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణలపై పూర్తి విశ్లేషణతో ఇవాల్టి పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. అమరావతిలో ఈరోజు సాయంత్రం రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకోనుంది. వైసీపీ నేతలు గవర్నర్ను కలిసి పలు అంశాలపై వినతి పత్రం అందజేయనున్నారు. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధి బృందం లోక్ భవన్లో గవర్నర్ను కలవనున్నారు. రాష్ట్రంలో నిర్వహించిన మెగా డిఎస్సి ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరనున్నారు. అలాగే డిఎస్సి నిర్వహణలో పారదర్శకత పాటించలేదని తమ అభ్యంతరాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై కూడా ఫిర్యాదు చేసి ప్రభుత్వ తీరును ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, గవర్నర్ కు వినతి పత్రం అందజేయడానికి వైసీపీ నేతలు సిద్ధమవుతూ ఉన్నారు. మెగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రక్రియలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇటు కూటమి ప్రభుత్వం లోకేష్ సవాల్ కూడా విసిరారు. ఈ మెగా డిఎస్సి సక్రమంగా జరిగింది, శాస్త్రీయంగా జరిగింది, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే దీనిపైన చర్చ కూడా సిద్ధము, జగన్ ఇంటి ముందుకు వచ్చి చర్చ పెట్టడానికి కూడా నేను సిద్ధం అంటూ ఆయన సవాల్ విసిరారు. సో ఏం చేయబోతున్నారు వైసీపీ నేతలు? రోజా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి మెగా డిఎస్సికి సంబంధించి ఆ మెగా డిఎస్సిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తుంది. కేవలం ఆరోపణలు చేయటమే కాదు, మెగా డిఎస్సిలో ఏ విధంగా అభ్యర్థులకు అన్యాయం చేశారనే విషయాలకు సంబంధించి డైరెక్ట్ గా ఈ పరీక్షలు రాసి ఉద్యోగాలు వచ్చాయని మొదటి చెప్పుకొని ఆ తర్వాత ఉద్యోగాలు ఎవరికైతే రాలేదు ఆ బాధితులతో కూడా మాట్లాడిచే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. బాధితులందరూ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి తమకు డిఎస్సిలో జరిగినటువంటి అన్యాయాలను వివరించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఏవైతే అక్రమాలు జరిగాయో వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మంత్రి లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన సీఎం చంద్రబాబు తనయుడు కాబట్టి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఏజెన్సీలతో కాకుండా సిబిఐతో విచారణ జరిపిస్తే ఈ మెగా డిఎస్సిలో ఏవైతే అక్రమాలు జరిగాయో అవి బయటకు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా మంత్రి లోకేష్ కూడా తన పదవికి రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకవైపు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అటు మంత్రి నారా లోకేష్ తో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఎక్కడ అక్రమాలు జరగలేదు అనే విషయాన్ని పదే పదే చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒకవేళ ఏదైనా అక్రమాలు జరిగినట్టు మీ దగ్గర ఆధారాలు ఉంటే దీనిపైన బహిరంగ చర్చకు సిద్ధమంటూ కూడా సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సైతం తాను జగన్మోహన్ రెడ్డికి కేవలం 200 మీటర్ల దూరంలో వచ్చి మాట్లాడుతున్నాను, మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగి ఉంటే దీనిపైన చర్చకు రావాలంటే ఒక సవాల్ ఇస్తారు. దేనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి సవాల్ చేసింది. లోకేష్ తో చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమంటూ ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కన్నబాబు గాని, పేర్నాని గాని లోకేష్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. లోకేష్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు కాబట్టి లోకేష్ తో ఈ అంశం పైన చర్చకు మేము సిద్ధమంటూ కూడా వాళ్ళు సవాల్ చేశారు. ఇక డిఎస్సికి సంబంధించి ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య ప్రతి సవాళ్లు ఒకవైపు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మెగా డిఎస్సిలో అక్రమాలకు సంబంధించి పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని కూడా భావిస్తూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అందరూ కూడా లోక్ భవన్ లో గవర్నర్ ని కలవబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా మెగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలా ఆదేశించాలంటూ కూడా ఆయన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరబోతూ ఉన్నారు. ఇక ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఏవైతే అక్రమాలు జరిగాయో ఇందులో సీఎం చంద్రబాబు ఆయన తనయుడి ప్రమేయం ఉందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఏవైతే టీచర్ ఉద్యోగాలు ఇచ్చారో కనీసం
అభ్యర్థులు పరీక్షలు కూడా రాయలేదు, టెట్ కూడా క్వాలిఫై కాలేదు, అయినా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారంటూ ఆధారాలతో సహా గవర్నర్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినతి పత్రంలో ఈ ఆధారాలను కూడా చూపించబోతూ ఉంది. ఇక దీంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి శాంతి భద్రతల అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలపైన కేసులు పెడుతూ ఉన్నారు, మాజీ మంత్రులపైన కేసులు పెడుతున్నారు, వారిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు గుడివాడ అమర్నాథ్ మరో మాజీ మంత్రి, ఆయన పైన కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. హోంమంత్రి అనితను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున గుడివాడ అమర్నాథ్ పైన రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. దీనిపైన కూడా కేసులు నమోదవుతున్నాయి. త్వరలో ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు విజయవాడలో గాదె సాయి కృష్ణ అనే ఒక యువకుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి పోలీసులు కొట్టేశారు. కొట్టిన తర్వాత అతను చనిపోయాడు. అతని బాడీని కూడా కనపడకుండా చేసేందుకు గాను ఆ బాడీని కూడా దహనం చేశారు అంటూ గాదె సాయి కృష్ణ పేరెంట్స్ కూడా ఇప్పటికే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ పోలీసులు గాదె సాయి కృష్ణని చంపేసి దహనం చేయకపోతే ఆ గాదె సాయి కృష్ణ ఎక్కడున్నాడో చూపించాలని కోరుతున్నారు. లేదు, ఒకవేళ చంపేసి ఉంటే కనీసం డెడ్ బాడీనైనా ఇవ్వండి, లేదంటే దహనం చేస్తే బూడిదైనా ఇవ్వండి అనే అంశాన్ని పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఘాటుగా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గాదె సాయి కృష్ణ మృతి అంశానికి సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్నారు. లేదంటే సిట్టింగ్ జడ్జి చేతనైనా విచారణ జరిపించాలనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతుంది. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన అక్రమంగా కేసులు పెడుతూ ఉన్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, లేదంటే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించినా వారిపైన ఏదో ఒక రూపంలో కేసులు పెడుతూ వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తాజాగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి ప్రశ్నలు లేవనెత్తున్నాయి. కాబట్టి ఈ విషయం పైన గవర్నర్ కూడా దృష్టి సారించాలి, రాష్ట్రంలో నెలకొన్నటువంటి శాంతి భద్రత విషయం పైన కూడా గవర్నర్ దృష్టి సారించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఈ రోజు గవర్నర్ కి వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వీటితో పాటు రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజా సమస్యల పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ దృష్టికి వెళ్లే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా అయితే ఈ మెగా డిఎస్సి అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఒకవేళ సానుకూల స్పందన అక్కడ నుంచి రాకుంటే ఇదే అంశానికి సంబంధించి జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రానున్నటువంటి రోజుల్లో ఈ అంశాన్ని జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లేందుకు అంశానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రమేష్.